హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జ్యోతి ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను అల్లం ఎంత తీసుకున్నానో వెల్లుల్లిపాయలు కూడా అదే మోతాదులో తీసుకున్నానండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అల్లం నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా హాఫ్ కేజీ తీసుకున్నానండి. అల్లాన్ని అయితే ముందుగా నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను. మట్టి కానీ దానిపైన చిన్న చిన్నవి ఉంటాయి కదండి, పార్టికల్స్ అవన్నీ తీసేసాను. ఒకవేళ మీకు పొట్టు ఇష్టం లేకపోతే పొట్టు తీసేసి పెట్టుకోవచ్చు. నేను పొట్టుతో పాటే దాన్ని ముక్కలుగా కోసి కట్ చేస్తానండి. ఒకవేళ మీరు పొట్టు ఇష్టం లేకపోతే దాన్ని తీసేయండి. ఇలా కడిగేసిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఎండలో పెట్టొద్దండి, ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. మనం ఎండలో పెట్టామనుకోండి దానిలో వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోతుంది. ఎండలో పెట్టకుండా నీడలో ఫ్యాన్ కింద అయిన తర్వాత లేదా నీడలో అయినా పెట్టుకోవచ్చండి. కానీ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఉండాలండి. తడిగా ఉండనవసరం లేదు, పొడిగా ఉంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీస్తానండి నేను. అలా గబ్బాలుగా లేకుండా దానిపైన ఉన్న పొట్టంతా తీసేస్తే సరిపోతుంది. పొట్టు తీసేసిన తర్వాత ఇంకా వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తే సరిపోతుందండి. దీన్ని మొత్తం దానిపైన పొట్టంతా తీయనవసరం లేదు. మామూలుగా దానికి ఉన్న తెల్లగా ఉంటుంది చూడండి, అది తీసేసి కొంచెం అక్కడక్కడ పెద్ద పెద్దగా పొట్టు రేకులుగా ఉంటాయి చూడండి, అవి తీసేసుకొని క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇలా చేశానండి నేనైతే. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మొత్తం దాని పొట్టంతా తీసే అవసరం లేదండి. నేనైతే అల్లం అర కేజీ, వెల్లుల్లిపాయలు అర కేజీ తీసుకున్నానండి. అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పెద్ద ముక్కలు చేసామంటే మిక్సీ తిరగదండి. అల్లాన్ని మనం మధ్యగా కోసి చూసుకోవాలి. ఒక్కొక్కసారి అల్లంలో పురుగులు కూడా వస్తుంటాయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది. చాలా చిన్నగా కాకుండా మీడియం సైజులో మనం ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ ఈజీగా తిరుగుతుందండి. ఇలా కట్ చేశానండి నేనైతే. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయలు సమానంగా చేసుకొని 2 వాయిలుగా పడుతున్నానండి నేను మిక్సీని. అవి సగం ఇవి సగం వేసి పట్టాను. మనం మిక్సీ పట్టేటప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూను పసుపు వేయాలండి. పసుపు, ఆయిల్ ఇవి 3 వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఇంకా అసలు అల్లం వెల్లిపాయల పేస్ట్ 3-4 మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. కావాలంటే మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఉప్పు, పసుపు, నూనె వేసుకొని మిక్సీ పట్టేయడమేనండి. నేను ఒకసారి పట్టి మళ్ళీ చూడండి ఆ జార్లో పెట్టాను. రెండోసారి అండి ఇది. రెండోసారి కూడా పట్టేసి ఆ జార్లో పెట్టేస్తాను. ఇంకా దాన్ని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు అండి. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ అండి, ఉంటానండి.